భరోసా పథకం ద్వారా మీ ఖాతాలలో నిధులేసిన మాట వాస్తవం కాదా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిరుద్యోగ యువకులకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి 10 నెలల్లోనే నియామకాలు అందించి నిరుద్యోగ సమస్యను తెలంగాణ రాష్ట్ర పొలిమేర్లు దాటే వరకు తరిమిన మాట వాస్తవం కాదా? గత 10 రోజుల నుంచి ఈనాడు పాత్రికేయ మిత్రులను నేను అడగదలుచుకున్నా. హైదరాబాద్లో మీ ఇండ్ల పట్టాలకు భూములు ఇస్తే 10 ఏళ్ళ పట్టాల సర్టిఫికెట్లు మీకు చంద్రశేఖరరావు ఇయ్యలే. నేను వచ్చిన తర్వాత మీ కుటుంబాలను పిలిచి రవీంద్ర భారతిలో భోజనం పెట్టి మీ జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు నేను ఇచ్చిన మాట వాస్తవం కాదా? 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేస్తే మీకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, ఇవాళ మీ ఉద్యోగాల కోసం ఈరోజు పరీక్ష ఫలితాలను ఇచ్చి ఈరోజు మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. అందుకే ఒక్క నిమిషం ఉండండి, చూసిన దించండి. అందుకే ఈరోజు మీ సమస్యలను పరిష్కరించడం కోసమే ఈరోజు ప్రజాపాలన ప్రగతి బాటల పేరు మీద మీ ముందుకొచ్చి మీ దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం. ఈరోజు నిరుద్యోగ సమస్యనే కాదు, మీ విద్యకు సంబంధించి టీచర్ల ప్రమోషన్లు 11,000 మంది ఈరోజు టీచర్ల నియామకాలు చేపట్టి పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిత్రులారా, ఈరోజు రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, నిరుద్యోగ యువకుల గురించి కానీ, తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి పాత్రికేయ మిత్రుల నుంచి మొదలు పెడితే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ల వరకు ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఆనాడు ధనిక రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పినాం. ఈరోజు దివాలా తీసిన రాష్ట్రంగా మా చేతికి అప్పచెప్పిండు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ సమస్యలు పరిష్కరించడానికి ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు రాష్ట్రానికి బడ్జెటు ఆదాయము తగ్గిపోయింది. బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలకు పెట్టిండు. కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ను తగ్గించే పెట్టినాం. అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈరోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖు నాడు. మరి ఇన్ని కష్టాలు ఉన్నా మీకు ఇస్తామన్న మాట ప్రకారం సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అభివృద్ధికి అవసరమైన నిధులను ఈరోజు విడుదల చేస్తున్నాం. అభివృద్ధిలో భాగంగానే స్టేషన్ గన్పూర్కి ఈరోజు మీ విద్యకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్